ఓ దివ్యా ఓ దివ్యా నీ நடமாடும் நல்லதியா என் நெஞ்சின் ஓரமாடவா. హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఫస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు. బయటకు ఎక్కువ వెళ్ళొద్దండి, ఏదైనా పని ఉంటే తప్ప. వాటర్ మంచిగా తాగండి, హైడ్రేట్గా ఉండండి, ఇంట్లో ఉండండి, స్టే సేఫ్. అండ్ కొద్దిగా ప్లేస్ ఉంటే ఇంటి చుట్టుపక్కల 2 చెట్లు పెంచండి, మనకి ఫ్యూచర్ జనరేషన్కి మంచిగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఎండలు అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ ఇయర్ అట్లే ఉంటుంది. మనము చెట్లు అన్నీ కొట్టేసుకుంటా పోతా అంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది, ఇంకా బ్రతకలేము అసలుకి మనము. చెట్లు ఉంటే చాలా బాగుంటుంది, నేను చెప్పాలనుకున్నాను. ప్రతి ఒక్కరు ఇంటికి చుట్టుపక్కల చెట్లు నాటడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఉన్న చెట్లని మాత్రం కొట్టేయద్దండి, ఎందుకంటే ఆ చెట్లన్నీ పెద్దగా పెరగడానికి ఇయర్స్ పడుతుంది, 7 years దాకా పడుతుంది. ఫస్ట్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సమ్మర్ చాలా విపరీతంగా వచ్చేసింది, చాలా వేడైపోతుంది అసలుకి. ఇంట్లో ఏసీలు ఉన్న వాళ్ళైతే ఓకే, ఏసీలు పెట్టుకొని ఉంటారు. అది లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంట్లో ఎంత ఉడక్కి అల్లాడుతూ ఉంటారు కదా, చాలా ఇబ్బందే కదా. ఎవరికైనా మనలాగే వాళ్ళు కూడా కదా, ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే కదా. అదే మనం చెట్లను అట్లే పెట్టుకొని మనం మంచిగా ఉంటే అది కూడా అందరికీ మనం ఒక హెల్ప్ చేసినట్లు ఉంటుంది, మనము సేఫ్గా ఉంటాము. అండ్ ఫ్యూచర్ జనరేషన్కి చాలా మంచిది, వాళ్ళు మంచిగా ఉంటారు. క్లైమేట్ మారుతుంది, కొద్దిగా కూల్ ఎన్వైర్న్మెంట్ వస్తుంది, అట్లా మంచిగా ఉంటుంది. ఓకే, ఓపిక్గా ఇదంతా విన్నందుకు థ్యాంక్స్. అండ్ మనము ఈరోజు ఎక్కడికి వచ్చేసినామంటే జపాలికి వచ్చేసినాము. తిరుమల నుండి 2 kilometers దూరంలో ఉన్న జపాలి కి మాత్రం మనం వచ్చేసినాము. ఇక్కడ ఎంత బాగుందంటే అసలుకి, తిరుమల బస్సు ఎక్కిన తర్వాత తిరుమలలో బస్సెస్ ఉంటాయి అవైలబుల్గా. బస్సెస్లో ఒక 2-3 ప్లేసెస్ దగ్గరికి తీసుకెళ్తారు. పాప వినాశనము, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ జపాలి ఉంటాయి. కానీ నేను జపాలి ఎప్పుడు చూడలేదు, సో చూద్దామని చెప్పి ఈసారి వచ్చేసినాను. తిరుమల నుండి మనకి టెంపుల్ నుండి ఒక 2 kilometers దూరంలో జపాలి అనేది ఉందన్నమాట. అక్కడ మనకి బస్సెస్ ఎవ్రీ 20 minutesకి ఒక బస్సు అయితే ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత మనము 1 kilometer ఇట్లా నడుచుకుంటూ పైకి పోవాలి. స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ పక్కన ఇట్లా షార్ట్ కట్ రూట్లో అది ఉంటుంది. ఇప్పుడు మనం పోయేటప్పుడు స్టెప్స్ మీద పోతాము, వచ్చేటప్పుడు ఇట్లా షార్ట్ కట్లో వస్తాము. అది కూడా మీరు చూడండి, ఎండ్ దాకా చూడండి వీడియో. ఇట్లా వెళ్ళే దారిలో కూడా అసలుకి నేచర్, ఈ చెట్లు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫారెస్ట్ ఏరియా కదా, అంతా చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. నేను పోయినప్పుడు కొద్దిగా ఎండ ఉండేది, అంటే మరీ అంత లేదు, అప్పటికి సమ్మర్ స్టార్ట్ కాలేదన్నమాట. నేను ఒక 2 months బ్యాక్ వెళ్ళాను, సమ్మర్ స్టార్ట్ కాలేదు, చాలా బాగుండింది. ఇంకా అదే వింటర్ టైంలో పోతే ఇంకా బాగుంటుంది, అది చెప్పలేము అసలుకి, అంత బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంది ఆ ప్లేస్ అంతా. నేను అయితే మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ వస్తే వింటర్ టైంలో ఖచ్చితంగా పోవాలనే అనుకుంటాను. కొద్దిగా క్లౌడీగా అట్లా ఉన్నప్పుడు పోతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీతో పాటు ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు మీరు వాటర్ మాత్రం తీసుకోపోండి, ఎందుకంటే మధ్యలో దారిలో మనకి వాటర్ ఏమి ఉండవు. ఇంకా మనమే బాటిల్స్ తెచ్చుకుంటే కొద్దిగా బెటర్ అనమాట, ఎందుకంటే పిల్లలు అట్లా ఉంటే కొద్దిగా ఇబ్బంది. పెద్దవాళ్ళకి కూడా మనం వాటర్ పెట్టుకొని పోతే మనం తాగుతూ పై వరకు వెళ్ళొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి వాటర్ దొరుకుతాయి, దారిలో మాత్రం వాటర్ ఉండవు. అది మీరు బాటిల్ తీసుకుపోతే చాలా మంచిది. చెట్లు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత బాగుంది, ఎంత పీస్ఫుల్గా. అండ్ పక్కన సౌండ్స్, పిచ్చుకలు అవి ఇవి అన్నీ అరుస్తున్నాయి, చాలా బాగుంది. ఎంత బాగుందంటే నాకైతే భలే నచ్చేసింది. మీరు కూడా ఖచ్చితంగా తిరుమల విజిట్ అయితే మాత్రం జాపాలి తీర్థంకి ఖచ్చితంగా వెళ్ళండి, ఒక్కసారైనా వెళ్ళండి, వెళ్తే మీకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అండ్ అది కాక ఈ జపాలి ఆంజనేయ స్వామికి చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట, ఆంజనేయ స్వామి అనమాట. చాలామంది ఇక్కడ స్వామిని ఏం కోరుకున్నా కూడా అవి ఖచ్చితంగా జరుగుతాయని నమ్ముతారు, చాలామంది నమ్ముతారు, చాలామందికి అట్లా జరిగినాయంట కూడా. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను, మంచిగా ప్రేయర్ చేసుకున్నాము, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. అక్కడ టెంపుల్లో మొత్తం వైబ్స్, రామనామం పెట్టారు, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. అండ్ టెంపుల్ దగ్గర స్క్విరిల్స్ ఉన్నాయి, అవి చాలా డిఫరెంట్ స్క్విరిల్స్ అనమాట. ఆ స్క్విరిల్స్ని నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడ మాత్రమే నేను చూసింది మాత్రం ఇక్కడ మాత్రమే.
చాలా బాగున్నాయి. ఆ స్క్విరిల్స్ చూడాలని కూడా నేను అనుకున్నాను. అందుకే ఈ టెంపుల్ చూడాలి, ఆ స్క్విరిల్స్ చూడాలి, అన్నీ చూడాలని చెప్పి వచ్చాను. కానీ అది నేను అనుకునేది ఒకటైతే అక్కడికి పోయిన తర్వాత నేను ఎంత బాగా ఎంజాయ్ చేసినానంటే అంత బాగా ఎంజాయ్ చేసినాను. ఆ స్క్విరిల్స్తో పాటు మంకీస్ ఉన్నాయి. అబ్బా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఫుల్ ఆఫ్ ఫన్. దాంతో నవ్వి 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 అలా ఉన్నాము మేమైతే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ మంకీస్తోనే చాలాసేపు టైం స్పెండ్ చేసినాము. మీరు కూడా చూడండి, నేను ఇక్కడ పెట్టినాను ఫ్యూ మినిట్స్ మంకీస్ పాటే పెట్టేసినాను. అదైతే చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే టెంపుల్కి బ్యాక్ సైడ్ సీతమ్మ గుండం అని ఉంటుంది. అది సీతమ్మ వారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నదిలో మునిగినారంట. దాన్ని సీతగుండం అంటారు. దాని వెనకల ఇంకొకటి ధ్రువగుండం అంటారు. అక్కడ ధ్రువుడు ఫస్ట్ తపస్సు అక్కడి నుండే స్టార్ట్ చేసినారంట. దాన్ని ధ్రువకుండం అంటారు. ఆ రెండు వాటర్ వచ్చి కలిసి ముందర స్వామివారికి ముందర ఒక కోనేరు ఉంటుంది, రామగుండం అని చెప్పి. దాంట్లో ఆ వాటర్ కలుస్తాయంట. అది ఇక్కడ ఫేమస్. ఇంకా ఇదే వచ్చేసింది అనమాట, మనకి టెంపుల్ వచ్చేసింది. ఇంకా మీరైతే చూసే ఇట్లాంటి ప్లేసెస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పాము కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ వీడియో బల్లో వస్తా ఏమంటావా? అది దండం పెట్టుకోవాలమ్మా. ఓమ్మో ఎండలో కదా బాగుంటుంది కలర్. ఇస్తా
ఫోన్ లేకపోతే అదంతా చూసి వెనకాల ఇంకోటి వస్తుంది. పోతుంది. బిస్కెటా? అమ్మో అంత బలంది. చిన్నది హైలైట్. బల పన్నుంది. స్కూల్స్ వెళ్ళిపోయినాయా? స్క్విరిల్కి ఇచ్చే భాగ్యం ఉందా లేదా ఈరోజు? అరే షట్ మిస్ అయిపోయింది. వస్తుంది. తీసా ఇట్టు తొంగిస్తాను. ఓమ్మా నాకడేం లేదు. తినరా తినరా కూర్చుంది. పావం దాంకొని మరి తింటుంది. స్క్విరిల్స్కి ఆకలి అయిపోయింది. అటు సైడ్ ఏమన్నా ఉన్నాయా? దూరదా? ఓన్లీ అది లీడరా? అది కూడా పోయింది. అమ్మా
ఆడ గుంజుకుంటుంది ఎక్కుతావు ఏం కాదు ఏం కాదు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందాము ఏంటి ఫర్ మెమరీస్ ఓన్లీ. ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయి పక్క నుంచి. పెద్ద చెట్టు వేర్లు కదా, ఆ చెట్టువే కదా ఇంత పెద్దవే. మధ్యలో లైటింగ్ వస్తుంది కదా, భలే ఉంది. ఎండాకలు అంతే కదా. ఇక్కడ పైన నుంచి వచ్చే వాటర్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తున్నాయి. ఓ మట్టి గిట్టి అంతేనా? ఓకే. ఏం తీసుకురావట్లేదు అంతే కదా. ఇక్కడ నుంచి అక్కడ పైకి ఎక్కాలి. ఆడి వరకు వచ్చినాయి నీళ్ళు ఆడి వరకు వచ్చినాయి. కొండలు వా
ఇక్కడ వాటర్ ఏరియా, వాటర్ స్టోరేజ్ ఏరియా. బాయ్ బాయ్ జపాలి. ఈ టెంపుల్కి మనం స్టార్టింగ్ స్టెప్స్ ఎక్కుతాం కదా, అక్కడి నుంచి కొద్దిగా ఇట్లా రైట్కి స్ట్రైట్గా వెళ్తే డ్యామ్ ఉందన్నమాట, ఆకాశగంగా డ్యామ్. మనకి ఫ్రంట్ సైడ్ అక్కడి నుంచి కనిపిస్తుంది. ఇది మనం ఇక్కడ చూసేది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అవుతూ ఉంటాయి. మనకి తెలుసు కదా బ్యాక్ సైడ్ అంతా వాటర్ స్టోర్ అవుతాయి అని. ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చేసినప్పుడు ఇక్కడ ఫుల్ అయిపోతుంది వాటరు. మనకి ఇట్లా షార్ట్కట్లో రాలేము ఆ టైంలో. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చింది మొత్తం షార్ట్కట్ రూట్ అనమాట. మనం పోయింది స్టెప్స్ పై నుంచి పోయినాము, వచ్చింది ఇట్లా మనం షార్ట్కట్లో వచ్చినాము. నాకు ఈ ప్లేస్ భలే నచ్చేసింది. అట్లా ఒక 2 క్లిప్స్ తీసేసుకొని ఇంకా టకటక అట్లా నడుచుకుంటూ ఇట్లా వెళ్ళిపోతాము. ఇంకక్కడికి వెళ్తే మనకి స్టెప్స్ కనిపించేస్తాయి. జనాలు ఉంటారు, కొద్దిగా బ్యాచ్ వెళ్తారు. ఆ బ్యాచ్ వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాల వెళ్ళండి, లేదంటే వాళ్ళతో కలిసి పోండి. ఎందుకంటే అక్కడ ఈ ఫారెస్ట్ ఏరియా కదా, కొద్దిగా ఎవరు ఉండరు, మనుషులు ఎవరు ఉండరు. కొద్దిగా అట్లా పోతే మనకి బెటర్ అనమాట. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అనమాట. ఇంకా 6 దాటిన తర్వాత అలో చేయరు, ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కదా, మనం కింద నుంచి పైకి నడుచుకుంటూ పోవాలి. మొత్తం ఎంటైర్ ఫారెస్ట్ కాబట్టి ఇంకా అలో చేయరు. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు ఆ టైమింగ్స్లోనే రండి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్, అందరూ చూడాల్సిన ప్లేస్. చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి చాలా బాగున్నారు, చాలా పవర్ఫుల్. ఖచ్చితంగా అందరూ వచ్చి స్వామిని చూసి ప్రేయర్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఫ్రెండ్స్తో వస్తే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.